బెంగాల్ రీపోలింగ్ లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారీగా భద్రతా బలగాలు మోహరించిన పలు బూతుల్లో వివిధ పార్టీల నాయకులు ఆగ్రహావేశాలకు దిగారు. అటు నేతల తీరుతో ఓటర్లు నిరసనలు చేశారు. దీంతో ఉద్రిక్తతల మధ్య సాయంత్రం 6 గంటలకు రీపోలింగ్ ముగిసింది. మహ్రఘాట్ పశ్చిమ నియోజకవర్గంలో 86%, డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో 87% పోలింగ్ నమోదైందని తెలిపింది ఈసీ. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. దక్షిణ 24 పరాగణ జిల్లాలో 15 చోట్ల జరిగిన రీపోలింగ్ లో కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో భారీగా భద్రతా బలగాలు మోహరించడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మగ్రహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూత్లలో రీపోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రీపోలింగ్ ఉద్రిక్తతల మధ్య సాయంత్రం 6 గంటలకు ముగిసింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. గత నెల 29న జరిగిన రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్ హార్బర్ నుంచి 29 ఫిర్యాదులు, మగ్రహాట్ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి. దీంతో ఆ బూత్లలో రీపోలింగ్ నిర్వహించారు. పోలింగ్ బూత్ల దగ్గర టీఎంసీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. టీఎంసీ తీరుకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా భద్రతా బలగాలు పోలింగ్ బూత్ చుట్టూ మోహరించాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి తృణమూల్ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో పోలింగ్ కు ఆటంకం కలగకుండా బూత్ల దగ్గర మరింత భద్రత పెంచారు. రీపోలింగ్ లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు, అవకతవకలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మరోసారి ఆ ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలకు ముందు రోజు అంటే ఆదివారం రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో పలు సమస్యలు తలెత్తినట్లు పరిశీలకుల నుంచి ఎన్నికల సంఘానికి నివేదికలు అందాయి. గొడవలు జరిగిన పలు బూత్లలో తిరిగి పోలింగ్ నిర్వహించడంపై ఈ రాత్రికి నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల అధికారులు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. స్ట్రాంగ్ రూమ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం జరుగుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు.